పార్టీ ఏర్పాటు దిశగా ఎమ్మెల్సీ కవిత అడుగులు వేస్తున్నారు. జూన్ 2న కొత్త పార్టీపై ప్రకటన ఖాయమంటున్నారు జాగృతి నేతలు. అయితే కవిత మరో షర్మిల కాబోతున్నారని బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. కల్వకుంట్ల కవిత కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. భవిష్యత్తు కార్యాచరణపై ఆమె తన అనుచరులతో మంత్రాలు జరిపారు. కేసీఆర్ దూతలతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తనకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేకుంటే తన దారి తాను చూసుకుంటానని ఇప్పటికే కేసీఆర్ కు కవిత స్పష్టం చేశారు. ఇక జాగృతిని విస్తరిస్తూ పలు కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు కవిత. వరుసగా జాగృతి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పలు కమిటీలను ప్రకటిస్తున్నారు. తాజాగా సింగరేణి జాగృతిని ప్రకటించారు. దానికి 9 మంది కన్వీనర్లను నియమించారు. బహుజన సామాజిక న్యాయం ట్యాగ్ లైన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతోందని చెప్పారు. షర్మిల తరహాలోనే కవిత పాదయాత్ర చేస్తారని రఘునందన్ తెలిపారు. సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే, అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీని కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనం వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలైతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటది. కేసీఆర్ కుటుంబంలో త్వరలో మరో సంచలనం జరగబోతోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత మరో షర్మిల కాబోతున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు. జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఆ కుటుంబంలో నలుగురు నడుమ ఇదే ప్రధాన అంశం. షర్మిల బాట కవిత పడతదా లేకపోతే బయట పడతదా? అందుకని ఈ 2 రాజకీయ పార్టీలని మేము జనం ముందల దోషులుగా నిలబెడతా ఉన్నాం. అధికారంలోకి వచ్చి దోచుకున్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి విషయాల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక జాతీయ రాజకీయ పార్టీగా మేము వీళ్ళ బ్రతుకులు బట్టబయలు చేయడం కొరకే బయట పెడుతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం. అటు కవితతో కేసీఆర్ దూతలు జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది.